మేము కులగరణ చేసినప్పటి నుండి తప్పుల తడక మళ్ళీ కులగరణ చేస్తే కూడా కేసీఆర్ కుటుంబం పాల్గొనలే, అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ కుటుంబం కులగరణ పాల్గొనకూడదు అంటే బీసీలకు న్యాయం జరుగుతాయి, నష్టం రాకూడదు. ఇప్పుడు వాళ్ళు పాల్గొనకపోవటం వల్ల బీసీల లెక్క ఏం తేడా రాలేదు, వాళ్ళేం బీసీల కింద పాల్గొనడం వల్ల వాళ్ళు ఓసీలు బీసీలను కాదు మేడం. ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒకటి ఏదైనా చేపడుతున్నప్పుడు కనీసం దాన్ని గౌరవించాలి కదా, గౌరవించాలి, పాల్గొనాలి కదా. వీళ్ళే ప్రచారం చేస్తారు ఈ కులగరణ పాల్గొనొద్దు, మీరు పాల్గొంటే మొత్తం మీ ఆస్తులు దోచేస్తారు, మీకు రేషన్ కార్డు కట్ అవుతుంది, మీకు పెన్షన్ కట్ అవుతుంది అని చెప్పేసి అని స్వయంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళ కుటుంబమే ప్రచారం చేసారు. మళ్ళీ ఎవరు కాదు, వాళ్ళ కోక కుటుంబమే. మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం ప్రకటించింది ఎవరు పాల్గొనకూడదు. ఎవరు అవునండి, మీరు కుటుంబ సర్వేలు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అందరూ సహకరించారు కదా, మరి అందరు పాల్గొన్నారు కదా ఆ రోజు. ఆ రోజు పాల్గొన్నారు కదా అందరు. ఆ రోజు అన్నాడా, మరి బీజేపీ బండి సంజయ్ ఉండే అన్నాడా, ఏ పాల్గొనకండి అన్నాడా? అందరు పాల్గొనమని చెప్పేసి అని ఇటు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ కనీసం వాళ్ళు ఏందనేది వాయిస్ అనేది ఇవ్వలేదు. ఇటు బీజేపీ వాళ్ళు కూడా పాల్గొనాలి ఈ లెక్కలు అని చెప్పి చెప్పలేదు, టీఆర్ఎస్ కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీజేపీలో బీసీలు లేరా లేదా బీఆర్ఎస్ లో బీసీలు లేరా? బీసీలు ఉన్నారు కార్యాలంటే, మరి బీసీలు అందరూ మీరు ఎందుకు మాట్లాడతలేరే, మేము అందరం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకు మాట్లాడారు? ఎందుకు పాల్గొనప్పుడు ఒక నిమిషం కేటీఆర్ అనేటోడు హరీష్ రావు అనేటోడు అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? బీసీలందరూ శ్రీనివాస్ యాదవ్ మీరు అంతా ఉన్నారు కదా, బీసీలంతా అంటున్నాయి కేటీఆర్ ఎందుకు పాల్గొనద్దు అంటున్నావు, బీసీల సమస్య అది కులగణన జరుగుతుంది దాంట్లో ఎందుకు పాల్గొనద్దు అంటున్నావు, పాల్గొన్నాక తర్వాత ఏం చెప్తారో చూద్దాం ప్రభుత్వ సంగతి అని చెప్పి మీరు అడగాలి కదా. ఒక్క బీసీ కూడా మాట్లాడలేదు, టీఆర్ఎస్ ఉన్న బీసీ ఒక్కరు కూడా మీరు మాట్లాడకుండా బీసీలు లేరంటున్నారు కదా, బీసీలు ఉన్నారు కదా అంటున్నారు కదా. ఇదే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు బీసీలు అందరినీ అన్ని పార్టీలను అఖిలపక్షాన్ని పిలిచి మొత్తం మీకు ఏం కావాలో రాసుకోండి, ఓ 3 రోజులు మీటింగ్ పెట్టుకోండి, బీసీలకు కావాల్సిన విద్య గానీ ఉద్యోగం గానీ ఇటు రాజకీయం గానీ ఏం కావాలి, ఏం లోట్లు ఉన్నాయి, ఏ విషయమైన డబ్బులు కావాలా అని చెప్పేసి 3 రోజులు చర్చలు రాస్తే మేము కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి బీసీలకు కావాల్సిన డిమాండ్లు ఏమన్నా అన్ని ఇస్తే 3 రోజులు అందరిని కూర్చోబెట్టి బిర్యానీ తినిపించి దాని తర్వాత పేపర్లు తీసుకుపోయి చెత్త తుప్పలో వేసినటువంటి చరిత్ర మన టీఆర్ఎస్ పార్టీది. మరి అప్పుడు బీసీలు లేదా అన్నా, మరి బీసీల గురించి మాట్లాడలేదు టీఆర్ఎస్ పార్టీ. శ్రీనివాస్ గారు ఇంత మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల పట్ల కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి సరే, అది రేపు పొద్దున ఇంప్లిమెంట్ అవుతుందా కాదా తర్వాత చూద్దాము. ఇంప్లిమెంట్ 100% ఏ కోర్టు పోయినా కోర్టులో కూడా న్యాయబద్ధంగా ఎదుర్కొంటాము, ఖచ్చితంగా వేస్తే మంచిది అన్నది. ఎన్నికలు వాయిదా వేయమని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఎన్నికలు కూడా జరుగుతాయని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చొరవ, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చొరవ, బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఒత్తిడి మేరకే కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరితగతిన బీఆర్ఎస్ పార్టీ అనే అనకు, బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మేరకు అనకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం మీరు సపోర్ట్ చేసినా చేయకుండా తీర్మానం జరుగుతుంది. కానీ మీరందరూ కూడా ఆలోచన చేయండి చెప్పడంతో అందరూ సపోర్ట్ చేసిండు. బీజేపీ ఆ రోజు మీరు సపోర్ట్ చేసి ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా తీర్మానం చేసి పెడుతుంది. ఇక ఒకవేళ మనం పాల్గొనకపోతే ఇది మమ్మల్ని బీసీలు అందరు ఇక్కడ తరిమేస్తారనే భయంతో మీరందరూ సపోర్ట్ చేసింది తప్ప, మీరందరూ సపోర్ట్ చేసే నిజంగానే ఉంటే కులగణన చేసేటప్పుడే మేము ఇదే కేటీఆర్ అన్నాడు, ఇదే హరీష్ రావు కేసీఆర్ అట్లా కులగణన పాల్గొనకండి అని అన్నాడు అన్నోళ్ళు. మరి ఆనాడు ఎందుకు పాల్గొనలేదు మీరు కులగణలో? ఎందుకు పాల్గొనలేదు అంటున్నా, కులగణన ఎందుకు పాల్గొనలేదు? ఇక తప్పుల తడికన్నారు మీరు, అసెంబ్లీ తీర్మానం అయ్యేదాకా కూడా తప్పుల తడికన్నారు. దీనికి శాస్త్రీయత లేదు, దీంట్లో ఎవరు పాల్గొన్నారు. నిజాయితీగా మనం మాట్లాడాలి. అవును, రేషన్ కార్డులు అడిగితేను 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కులగణన అయిన తర్వాతనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఇచ్చాం. ఇది మా చిత్తశుద్ధి. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు కట్ అయితే మీరే చెప్పారు కదా, మరి రేషన్ కార్డు ఎక్కడ కట్ అయినా రేషన్ కార్డు ఇచ్చేసాం, సన్న బియ్యం ఇచ్చేసాం. ఇది వాస్తవం. ఇన్ని అబద్ధాలు ప్రజలు
ఎంత మోసం చేస్తారండి, ఎంత తప్పుదో పట్టిస్తారు మీరు అర్థం చేసుకోండి. నినాకం ఉన్న సీనన్న అంటే మీరు ఏమనుకోకూడదు, సీనన్న నీ 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 వ్యవహారంలో నువ్వు ఉన్నావు, నీకు చిత్తశుద్ధి లేదని నేను అనడం లేదు. సీనన్న నీకున్నది, నీ వ్యక్తిగతంగా నీకుంది, నేను కాదనడం లేదు. కానీ నినాకం ఉన్న కూడా గ్రూప్ 1 10 ఏళ్ళు ఉంటే మీరు గ్రూప్ 1 పెట్టలేదు, వాళ్ళని కోర్టుకు పంపించాడు. ఇదే కేటీఆర్ కోర్టుకు పంపించాడు, కోర్టు పంపి ఆపాలని చూసారు. కానీ భగవంతుడి దయ వల్ల కోర్టు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. మరి ఇది న్యాయబద్ధమైన వ్యవహారం, ఖచ్చితంగా ఇవ్వండి అంటే 563 పోస్టులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పేదోళ్ళు మళ్ళీ వాళ్ళంతా ఇంకేమంటాడు చిన్న భాగ్యం ఇక్కడ. అమ్మ ఈ గ్రూప్ 1 రాసిన వాళ్ళు నిరుపేదలు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణంలో కూడా పేదోళ్ళు. అక్కడ మహబూబ్ నగర్ లో టైర్ పంక్చర్ చేసుకుంటున్నారు వాళ్ళ కూతురు. ఇక్కడ ఇంకొకడేమో డ్రైవర్, ఆటో డ్రైవర్ బిడ్డ, ఇంకో చాలా పేదరికం. వాళ్ళట 3 కోట్లు ఇస్తే పోస్టులు ఇచ్చిన 3 కోట్లు 5 కోట్లు తీసుకుంటారట. ₹1,00,000 జీతానికి 60 నుంచి 70,000, 70 నుంచి ₹1,00,000 జీతం. 3 కోట్లు ఉన్నాడు, ఎవరైనా జాబ్కి వస్తాడా మేడం? ఎవరైనా సిగ్గు ఉండాలి కొంచెం అన్నా. మనం చదువుకున్నాము, జ్ఞానం ఉన్నది, ఎమ్మెల్యేము మంత్రులమైనము, కొద్దిగా జ్ఞానం ఉండాలి కేటీఆర్ అంటోడికి. 3 కోట్లు 5 కోట్లు తీసుకొని 5 కోట్లు ఉన్నాడు వ్యాపారం చేసుకుంటాడు, వాడికి నెలకు 10 లక్షలు వస్తాయి. 3 కోట్లు ఉన్నాడు వ్యాపారం చేసుకున్న వాడికి నెలకు 8 లక్షలు వస్తాయి. ఈ ₹1,00,000 జీతం కోసం 3 కోట్లు ఇచ్చి వానికి నౌకరీ ఇస్తారు. ఆ 3 కోట్లు ముట్టే వరకు వానికి ఎన్ని ఏళ్ళు కావాలి? వాడికి 30 ఏళ్ళు కావాలి 3 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేవాడు. ఆ 3 కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం నౌకరీ ఇస్తాడు. వాడు కొద్దిగా ఏమన్నా జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. 3 కోట్లు 5 కోట్లు మీరు టీవీలో చూడండి. 3 కోట్లు 5 కోట్లు తీసుకొని పేదోడు ఒకరు టైర్ పంక్చర్ చేస్తున్న దగ్గర పట్టుమని ₹1,00,000 ఒక్కసారి చూడలేవాళ్ళు. ఆటో డ్రైవర్ పట్టుమని 50,000 ఒక్కసారి చూడనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ పేదోళ్ళు, 10 ఏళ్ళ నుంచి కందు కాయలు కాసిపోయిన వాళ్ళకు, కష్టపడి నిష్ఠూరపడి వ్యవసాయం చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ చదువుకున్నటువంటి వాళ్లకు 563 మంది నిరుపేదలకు నౌకర్లు వస్తే వాళ్ళని కూడా వాళ్ళపోతుంది. మీరు వాళ్ళ మీద విషయం తప్పుతుంది. ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నం, మా ముఖ్యమంత్రి బదనాం చేసే కార్యక్రమం చేసి అరే మేము 10 ఏళ్ళు ఇవ్వలేదు, సరే వాళ్ళు ఇస్తున్నారు శాంతంగా ఉండాలని ఆలోచన చేయాలి ఎవరైనా. ఇవాళ ఏమైంది? అదొకటి అయిపోయింది. ఇవాళ ఏమైంది? మన బీసీల గురించి కూడా ఆడ అనాముకుర్ని మాధవరెడ్డి అంటూ పంపించాడు. మల్లారెడ్డి ద్వారా హ్యాండిల్ చేసింది కేటీఆర్. ఇవాళ ఒకటి పంపించింది. మళ్ళీ కోర్టు నుంచే డైరెక్ట్ మాధవరెడ్డి ఇంటికి పోతాడు, మల్లారెడ్డి ఇంటికి పోతాడు. ఈయన మాధవరెడ్డి అంటాడు. ఇదా మీరు చేసేది? శ్రీనివాస్ గారితో మాట్లాడండి. మళ్ళీ రాజుగారు ఆల్రెడీ పేపర్లు ఒకటి మేడం, బీసీల గురించి ఎవరు అడ్డొచ్చినా, బీసీ రిజర్వేషన్ల గురించి మాలారెడ్డి గారు వాళ్ళ అయ్యొడ్డు వచ్చినా కూడా, వాళ్ళ ఎంకెంబడి ఎంత పెద్ద మునగాలు ఉన్నా కూడా బట్టలిప్పి కొడతాం ఊర్లో మొత్తం రోడ్డు పైన ఎందుకంటే మేడం ఎన్నో సంవత్సరాలుగా మేము బీసీల గురించి కొట్లాడుతుంటే వాడడ్డొస్తాడు వీడడ్డొస్తాడు వాళ్ళ జాగిర్ అన్నట్టు. అంటే ఎన్నేళ్ళున్నా కూడా బీసీలు జెండాలు మోసే కార్యకర్తలు కోర్టులు, న్యాయస్థానాలు అండ్ అసెంబ్లీలు, చట్టసభలు కాబట్టి డెఫినెట్ గా అదే జరుగుతుంది. కాబట్టి ఎవరో ఆపాలని చూస్తే ఆగదు. రైట్ శ్రీనివాస్ గారు ప్లీజ్ దయచేసి మీరు మాట్లాడండి, రాజు గారితో మాట్లాడతాను. అయితే ఇంకా మాట్లాడడానికి ఏం లేదండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అతను ఎవరు వెళ్ళినా కూడా అంతిమంగా కోర్టు తీసుకునే నిర్ణయానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటది. ఈ ప్రభుత్వమే అంటే మీరు ఇప్పటివరకు అన్నారు అతను ఏదో రెడ్డి జాగృతి అని. ఈ రెడ్డి జాగృతిని ఎవరు ప్రొవోక్ చేసిరు ఏంది అనేది ఒక్క 24 గంటలు ఒప్పుకోడితే అది కూడా బయటకు వస్తుంది. అంత మనం తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి ప్రోద్బలం ఉంది, ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేటువంటిది కూడా బయటకు వస్తుంది. దాంతో నేను తొందరపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ కు కట్టుబడి ఉంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదని మా పార్టీ అధిష్టానం ముందే చెప్పింది. మళ్ళొకసారి కూడా చెప్పింది. బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడిందా? గంత పెద్ద సభ పెట్టిరుకొని లక్షల మంది, ఇక అది డబ్బులు ఇచ్చి తెచ్చిర్రో ప్రేమతో వచ్చిర్రో, అంత పెద్ద సభల ఇంత బర్నింగ్ ఇష్యూలా కేసీఆర్ గారు కనీసం ఒక్క మాట నన్న ఈ రాష్ట్రంలో బగ్గుమంటుంది బీసీ ఇష్యూ. మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడారు అంటే కేవలం పార్టీ అభివృద్ధి గురించి కానీ, పార్టీ ఏ విధంగా రుణం తీసుకురావాలి,